విశాఖలో భానుడు అప్పుడే నిప్పులు కక్కుతున్నాడు. తీర ప్రాంతం కావడంతో తేమ వల్ల ఉక్కపోత పెరిగింది. వేడి వల్ల వృద్ధులు చిన్నారులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఫిబ్రవరి మాసంలోనే ఈ విధంగా ఉన్నాయంటే రానున్న నెలల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని హడలిపోతున్నారు జనం. వారం రోజుల్లో రోజుకు 2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో బాణుడి బగబగలు మొదలై ఫిబ్రవరి మొదటి వారం నుండే బాణుడు బగబగ మండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రత తీవ్రత అనేది క్రమంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఒక నెల ముందుగానే ఎండలు మండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా క్రమంగా ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 వరకు అలా పెరుగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలలో అయితే మాత్రం ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక విశాఖకి వస్తే ఇక్కడ సముద్రం ఉండడంతో తేమ ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఒక 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నా సరే వేడి తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఉక్కపోత కూడా క్రమంగా పెరుగుతూనే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వడదెబ్బ తగిలినటువంటి కేసులు కూడా చాలా వరకు నమోదయ్యి ఆ స్థాయిలో ఈ ఏడాది కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రోడ్లు ఈ ఎండ తీవ్రతకి కాస్త ఖాళీగానే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఇక మహిళలు, వృద్ధులంతా కూడా ఇళ్ల నుంచి బయటికి రావాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు ఎక్కువ బీచ్ వాతావరణం ఉండడంతో ఇక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు శీతల పానీయాలు కూడా క్రమంగా తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఆ షాపులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రానున్న ఎండాకాలంని ఊహించుకుని దృష్టిలో పెట్టుకుని ఆ షాపులు కూడా ఎక్కువగా పెరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఈసారి ఈ ఏడాది ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుందనేది. అయితే ముఖ్యంగా అటు అల్లూరు జిల్లాలో చూసుకుంటే అక్కడ కూడా ఉష్ణోగ్రతలు తగ్గి క్రమంగా వేడి అనేది కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్ర పరంగా చూసుకుంటే చాలా వరకు ఉష్ణోగ్రతలు అనేవి ఇప్పుడు శీతాకాలం నుంచి ఎండాకాలంలోకి వస్తున్నటువంటి పరిస్థితులు. దానికి తోడు రథసప్తమి దాటిన తర్వాత ఈ ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 3 నెలలు అంటే మార్చి, ఏప్రిల్, ఇప్పుడు ఫిబ్రవరి కూడా క్రమంగా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో మాత్రం చాలా భారీ స్థాయిలో ఎండలు ఉండే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు పగలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బయటకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి, వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.